విశ్వాసులైనటువంటి వారికి, దేవునికి భయపడేటువంటి వారికి, దేవుని అందలి విశ్వాసము కలిసి అబ్రహాములే లేదంటే యెహోషువలే దేవుని అందలి నిందారహితులుగా నడుచుకునేటువంటి ఆ ఆలోచన మనకుంటే చాలు. ఒక్క అడుగు మనం ముందుకేస్తే చాలు, 10 అడుగులు దేవుడు మనకి వేపిస్తాడు. ఎట్లాగుండి మన వెన్నంటుండి మనం నడిచే మార్గంలో మనకు తోడయ్యుండి మనల్ని నడిపిస్తాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. ఈ 2026 సంవత్సరాలు మనల్ని అలాగే నడిపించడానికి దేవుడు ఇష్టపడి మరి దేవుని యొక్క సార్వత్రిక సంఘ వాగ్దానమును మన మధ్యకి తీసుకొని వచ్చాడు. ఈ వాక్యమే మనతో మాట్లాడుతుంది, ఈ వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది, ఈ వాక్యమే మనకు ఆదరణ కలిగజేస్తాను. మన మట్టుకు మనమైతే అధైర్యపడేవాళ్ళం, భీతి చెందేవాళ్ళం, దుఃఖించేవాళ్ళం, కృంగిపోయేవాళ్ళం. అయితే ప్రభు అంటా ఉన్నాడు, వద్దు వద్దు, మీరేమాత్రం కూడా భయపడవద్దు, దిగులు పడవద్దు, జడవద్దు, మీరు నడిచే మార్గం అంతట్లో నేను మీకు తోడై ఉంటాను అంటా ఉన్నాడు. తోడై ఉంటాడు. కాబట్టి నిశ్చలమైన రాజ్యము పొందుకునేంత వరకు